గారు చెప్పండి, విజయనగరం జిల్లాలో దళితులు అలాగే గిరిజనులు ఎవరైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గం మంచి కమ్యూనిటీ భవనం కట్టుకుంది, కానీ గిరిజన భవనం కూడా నీట్గా ఉంది. అలాగే దళితులకు మీరు గెలిచిన తర్వాత, మీరు ఎంపీగా గెలిచి చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత, పార్లమెంట్లో కూర్చున్న తర్వాత, మీరు జిల్లాలో ఉన్న దళితులకి 7 కాన్స్టిట్యున్సీలో ఉన్న దళితులకి మీరు ఏ విధంగా మీ యొక్క సేవాభావాన్ని తెలియజేయాలనుకుంటున్నారో ఒకసారి వివరించండి. మొదటిగా దళితుల్ని ఈ ప్రాంతీయ పార్టీలు రెండు ఓటు బ్యాంక్ కింద ఆ రోజు తిరగటానికి ఆలోచనలో వాడుకోవటమే తప్ప దళితులకు కావాల్సినటువంటి వసతులు కానీ లేకపోతే వాళ్ళకి ఏదైతే ఉపయోగం ఉందో వ్యవస్థను సమకూర్చడంలో పూర్తిగా విఫలమైంది ప్రాంతీయ పార్టీ. దళితుల పక్షవాత పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా పూర్తి ముద్ర కూడా ఉందని మీ విషయాన్ని మీరు అందరూ గుర్తించారు. నా జిల్లా నుండి, నా దళిత సామాజిక వర్గం నుండి నా వాళ్ళ వర్గాలు నన్ను ఫోన్ చేసుకొని నాకు అవకాశం ఇప్పించగలిగి నన్ను పార్లమెంట్ పంపిస్తే నేను మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, నాకు వచ్చే ఎంపీ లాట్స్ నుండి ఏదైతే అంబేద్కర్ కళ్యాణ మండపాన్ని అత్యధిక ఆధునిక వసతులతో ఈ దేశంలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి అంబేద్కర్ గారి యొక్క గిఫ్ట్గా నేను ఇప్పించి నిరూపించి అంబేద్కర్ యొక్క ఆశయాలకు ఏదైతే దళితులందరూ కూడా పోరాడుతున్నారో వాళ్ళందరి పక్షాన దాన్ని పూర్తిగా డెవలప్ చేసి అత్యాధునిక మండపంగా అలాగే లైబ్రరీగా నేను మొట్టమొదటిసారిగా నేనే కానీ ఎంపీ నా దళిత సోదరులు అందరూ ఆదరించి నన్ను పంపిస్తే దాన్ని ఆధునీకరణ చేసి ఇమీడియట్గా వితిన్ 6 to 8 monthsలో నేను అందిస్తానని మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇది శ్రీనివాస్ గారు, బొబ్బులి శ్రీనివాస్ గారు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి యొక్క మనోభావాలు. అందుకు ఆయనకు ఓటు వేస్తారని ఆశిస్తూ V9 న్యూస్ స్టూడియో న్యూస్ కెమెరామెన్ శ్రీనివాస్తో రమేష్ బాబు అలాగే నరసింహరావు, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.